కామెడీ గుర్రనే బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బంపర్. సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, వెరీ ఎమోషనల్. బాగుంది బాగుంది బాగుంది. అసలు ఆ గోదావరిలో అయితే ఫుల్ కనెక్ట్ అవుతారు మూవీకి. ఎంత బాగుందంటే మూవీ మాత్రం నిజంగా చెప్తున్నా, నా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ది బెస్ట్ మూవీ ఈ రీసెంట్ డేస్లో ది బెస్ట్ మూవీ. ఫ్యామిలీ సైడ్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఫ్రెండ్స్ అందరికీ గుర్తుండిపోయే మూవీ, ది బెస్ట్ మూవీ. నిజంగా కమిటీ కొర ఆల్ ది బెస్ట్. అండ్ నిజంగా ఐ లవ్డ్ ఇట్. ఏడిపించేశారు బ్రో, ఏడిపించేశారు అంతే. చాలా బాగుంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. కమిటీ కుర్రాళ్ళు ముందుగా నిహారిక కొనిదెల గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇందులో కొన్ని డైలాగ్స్ అన్ని చూస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారిది గుర్తొచ్చాడు. అంటే గెలవాలనే ఆశ, ఓడిపోతామనే భయం, ఆ రెండు లేని వాళ్ళే అసలైన నాయకులు అని చెప్పినప్పుడల్లా నాకు పవన్ కళ్యాణ్ గారి కళ్ళ ముందు కనిపిస్తుండే. సో ఇట్ వాస్ ఏ గ్రేట్ ట్రిబ్యూట్ టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు. మంచి కాన్సెప్ట్ ఉంది కానీ ఖచ్చితంగా కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఆదరిస్తారు. కంటెంట్ ఈజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు కంటెంట్ కొత్తగా ఉంది. సో కొత్త వాళ్ళు అనేది ఎక్కడ కనిపించలేదు. స్టోరీ నేరేషన్ అనేది మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం. ఇట్ వాజ్ ఎంగేజింగ్ స్టోరీ. థ్యాంక్ యూ డార్లింగ్స్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. కమిటీ కుర్రాళ్ళు చాలా బాగుంది. యాక్చువల్గా కంటెంట్ విషయం చూస్తే కానీ డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ తీసుకున్నారనమాట. ప్రతి ఒక్కరు అంటే 1 to 10th క్లాస్ మెమరీస్ కానీ, ఇంటర్మీడియట్ మెమరీస్ కానీ, తర్వాత జాబ్ మెమరీస్ కానీ, అంటే పల్లెటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఊరికి వెళ్ళి విలేజెస్లో కూడా ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. బట్ కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తాయన్నమాట. అంటే వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్లోకి, బ్యాక్గ్రౌండ్ మెమరీస్లోకి వెళ్తారు. సినిమా మాత్రం కంటెంట్ మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ కూడా చాలా బాగా చేస్తారు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి సీన్స్ అన్ని ఒకదానికొకటి ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎమోషనల్గా చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా తీశారు. డైరెక్టర్ మాత్రం ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశానండి. సినిమా అయితే ఇది కమిటీ కుర్రోళ్ళు కాదు, మన ఊరి మధుర జ్ఞాపకం పెట్టిన అంత బాగుంటుంది అనమాట. ప్రతి సీను చిన్నప్పటి విషయాలన్నీ కూడా మనం ఎవరికాళ్ళు సిటీ లైఫ్కి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఈ సినిమా చూస్తే ప్రతి ఫ్రెండ్ గుర్తొస్తాడు, ప్రతి లవరు గుర్తొస్తుంది. చిన్నప్పుడు విషయాలన్నీ కూడా, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఎలా కొట్లాడుకుంటారు, ఎలా ఏడుస్తారు, అన్నీ కూడా మా ఊరు అంటే రాజమండ్రి, తామలాపురం చుట్టుపక్కల ఉన్న అక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, అక్కడ ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయి, అక్కడ మాట, యాస, భాష ఎలా ఉంటుంది. చాలా గొప్పగా తీసేవా నువ్వు డైరెక్టర్, మామూలుగా తీయలేదు నువ్వు. పిచ్చి రేగొట్టేవు. సాంగ్స్ అయితే ఎలా ఉన్నాయంటే నేతులు ఇడ్లీ ముంచుకుని తింటే ఎలా కరిగిపోద్ది అలా కరిగిపోయింది ఆ సినిమా. అలా వచ్చి వెళ్ళిపోయింది. ఇదే నాకు తెలిసి సినిమా ఈ కమిటీ కుర్రోళ్ళని పెట్టారు కానీ నువ్వు పేరు మార్చాలి నువ్వు. అలా ఇదొక మధుర జ్ఞాపకం అంతే. ఏ అమ్మాయి ఏంటో కొనిదెల నిహారిక గారు, మీకు ఇంకా డబ్బులు వచ్చేసినట్టే. ఇంకా మామూలుగా లేదు, ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేయక. చాలా బాగుందండి చెప్పాలంటే. నువ్వు మధ్యలో ఎకసేకలు ఆడకు నువ్వు. ప్రతిదేనండి నిజంగా చెప్పాలంటే 11 ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉంటే ప్రతి క్యారెక్టర్కి ఒక మైల్ రే అనమాట. సుబ్బు క్యారెక్టర్ అవనివ్వండి, పెద్దోడి క్యారెక్టర్ అవనండి, ప్రతి ఫ్రెండ్స్లోనూ ఒక పెద్దోడు ఉంటాడు, పొట్టోడు వేసుకొని ఒక పెద్ద తరహాగా ఉంటాడు. ఆయనని ఎంత షైన్ చేశారంటే యాక్టింగ్లో చెప్పాలంటే, ఆయన చూస్తేనే మన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. నవ్వించారు, ఏడిపించారు. నిజంగా ఈ సినిమా చూశాక మీ ఫస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. అలాగే చిన్నప్పుడు ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటారు. సాయంత్రం మ్యాన్స్నోస్ మందు అయితే మాత్రం వేసేస్తారు. ఇంకా అసలు ఎటువంటి సందేహం లేదండి. చెప్పాలంటే ఇది మన జీవితంలో 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళలేం. పోయిన టైం వెనక్కి రాదు, పోయిన కాలము వెనక్కి రాదు. కానీ ఈ సినిమా ద్వారా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నిజంగా ఇలాంటి సినిమా తీసుకొచ్చిన కొనిదెల నిహారిక గారు, నిజంగా మీరు ఎలాంటి ముందుకు రావడం నిజంగా చాలా గ్రేట్ చెప్పాలంటే. అలాగే ప్రతి ఆర్టిస్ట్కి చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. మూవీ హిట్ కాదండి, ఇది హిట్టా ఫట్టా కదా, ఒక మధుర జ్ఞాపకం. ఇది హిట్ అయినా చూడాలి, ఫట్ అయినా చూడాలి. ఇలాంటి సినిమా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కుర్రాళ్ళు మూవీ ఏమంటారు, కొత్త వాళ్ళు ఎట్లుంటుంది అని చెప్పేసి వచ్చిన మూవీకి మెయిన్ థింగ్ ఏమంటారు, మనకి ఏమంటారు, మన నాగబాబు గారి కూతురు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నిహారిక గారు క్యామియో రోల్ కూడా వచ్చింది. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు మనకి ఒక 15 minutes ముందు వరకు హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీ అయినా ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసేదాకా ఫిలిము. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో అమ్మవారు ఏమంటారు సాంగ్ వచ్చేటప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది మాత్రం మైండ్ పోతుంది. నేనైతే ఇంత మంచి ఫిలిము, మంచి కామెడీకి వెళ్ళిపోతున్న ఫిలిము
ఒకటేసారి షాక్ ఇస్తుంది ఇంటర్వెల్ బ్లాక్లో. సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెంటిమెంటల్కి వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ 50 minutes కంక్లూజన్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు ఇలాంటి ఫిలిమ్స్ తీయాలండి, మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప బంగారం లాంటి డైరెక్టర్ దొరికాడు వంశీ గారు. నిహారిక గారు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాచులేషన్స్. నాకైతే ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి మేడం మీ తరఫు నుంచి, మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మెయిన్ థింగ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ. డైలాగ్స్ మాత్రము హిలేరియస్ ఉంటాయి. కామెడీ పరంగా మాత్రం అసలు నవ్వుకోలేక ఉంటాము. నవ్వి ఒకటేసారి ఇంటర్వల్ బ్లాక్లో ఏడిపిస్తాడు మన డైరెక్టర్. లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెంటిమెంటల్గా వెళ్ళిపోతుంటుంది. కంపల్సరీ వెళ్ళి కమిటీ కుర్రాలు సినిమా వాచ్ చేయండి. ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ కమిటీ కుర్రాలు. సిట్టింగ్ లేసాం బీర్లు నేను చూసా కమిటీ కుర్రాలు. భయ్యా ఏడిపించాడు భయ్యా. నిజం ఏం సినిమా భయ్యా, ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది కదా ఎలివేషన్ అంటే వావ్ వాట్ ఏ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం అన్న. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది. మంచి స్టోరీ నిజంగా. రెండు పాటలు అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా చాలా భయపడినా నిజంగా. అంటే ఆ ఫ్రెండ్షిప్ ఒక వాల్యూస్ ఎలా ఉంటాయి మనకు చిన్న గతం గుర్తొచ్చి ఉంటుంది అనమాట. ఆ ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. లైక్ సెకండ్ హాఫ్లో భయ వేరే లెవెల్. అంటే సెకండ్ హాఫ్ యూత్ పాలిటిక్స్ అంటే యూత్ ఎలా ఉండాలి, యూత్ పాలిటిక్స్కి ఎలా రావాలనేది చాలా బాగా పంపించారు. నిజంగా కొన్ని సీన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు అన్న. అంటే ఒక పెద్ద ఆయన తలకాయ మీద పోటీ చేయడం, ఓడిపోవడం అనేది నిజంగా సినిమా కంటే అరే చాలా చాలా బూస్టింగ్ వచ్చింది అనమాట. సినిమాలో బాగా వాల్యూస్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే సినిమా ఫ్రెండ్షిప్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లైక్ ఎలివేషన్స్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చిందన్న. అంటే మెయిన్గా కమిటీ కుర్రాలన్న. కమిటీ కుర్రాలు ఏదైతే సినిమా ఉందో నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది, సినిమా నడుస్తుంది, మంచిగా చూడొచ్చు అన్న ఫీలింగ్ కాదు. సినిమా రచ్చ రంబోల దెత్తడి పోచమోడి నా సామి రంగా అన్న ఫీలింగ్ అవుతుంది అనమాట. నిహారిక మేడ ఎంట్రీ ఉంటుంది అన్న సినిమాలో. చాలా చాలా ప్లస్ అన్నమాట. నిజంగా ఒక సాంగ్ కూడా అన్న, డబ్బులు ఇచ్చినోని మింగా డబ్బులు తీసుకున్నాను మింగా, వేరే లెవెల్ సాంగ్ చాలా బాగుంది. అంటే సినిమాలో బాగా అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగుంది అన్న. సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చారు, ప్రాణం నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ఆ బూస్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ నిజంగా డైరెక్టర్ బాగా తెలిసిన వ్యక్తి తీసాడు సినిమా. చాలా బాగుంది ఈ సినిమా. చెప్తే అరటి పండు జాంపండి సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ కలిగిందన్న. 100% ఆ ఫీల్ గుడ్ మూవీ అని కలిగింది నాకు. వాషింగ్ అన్న ఇటు ఏంది భయ్యా రాసి పెట్టుకో సినిమా. నేను చెప్తాను ఈ ఇయర్ నిజంగా బెస్ట్ మూవీ అనకపోతే నిహారిక కొండల లైఫ్లో దిస్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చెప్తే సినిమాలందు ఈ సినిమా వేరయ్యా. విశ్వ దాబీ రామ కమిటీ కూరలు ఇటురా మావ అంతే. కమిటీ కూరలు అయితే చూడడం అయితే జరిగింది భయ్య. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్పలేకపోతుంది, ఏడిపించేడు భయ్య. ఎంత బాగుందంటే సినిమా ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు, ఊళ్ళో ఇలా తిరిగి ఇలా ఆడుకునేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు అనే ఆ సినిమాలో అంతా చూపించారు భయ్య. నాకు 22 ఏళ్ళు. అదంతా చూస్తుంటే నేనైనా హైదరాబాద్లో బతుకుతున్నానా, నా చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోయానా, ఇలా ఆడుకునేవాళ్ళు, ఇలా తిరిగేవాళ్ళు అనే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు భయ్య. ప్రతి పండక్కి మా పిల్లలందరూ కలిపి ఆడుకొని చేసేవాళ్ళం భయ్య. ఇంత దారుణంగా ఇంత నిజంగా చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా నా బాల్యం గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం రాజకీయంలో నేను న్యూ వాటర్, రాజకీయంలో ఎలా ఉండాలి, ఎలా నిజాయితీని గెలిపించాలని చెప్పేసి సినిమాలో చూపించారు. రెండుకు రెండు ఉన్నాయి భయ్య. నిజంగా ఫ్రెండ్షిప్ మెయిన్ ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కుల మత భేదం లేకుండా కులాన్ని ప్రతి ఒక్కడు ఒక కులం, కానీ ఆ కులాలందరినీ కలిపి మరి సినిమా తీశారు భయ్య. అంటే ఒకటి చిన్నోడు ఉండొచ్చు, పెద్దోడు ఉండొచ్చు, గొడవలు జరిగితే ఆ గొడవలు ఏంటి ఇంటర్వ్యూలు ఏడిసిన సినిమా చూసినప్పుడు ఇప్పుడే చూస్తున్నాం కదా కళ్ళంటే నీళ్ళు. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎలా ఆడుకొని ఇలా ఇంకా అలా ఆడుకుని ఇలా కలిసి ఉండేవాళ్ళు భయ్య. కానీ ఏంటంటే ఇంతకన్నా మంచి సినిమా వంశీ గారు ఫస్ట్ సినిమా. మీ బాల్యంలో కూడా ఇలాంటి సాడ్ స్టోరీ ఏమైనా ఉందా విషయాలు జరిగినట్టు? ఫస్ట్ టైం నేను ఒక ½ అవర్ చూడగానే ఫస్ట్ టైమే ఏడ్ చేశాను నేను. ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ముందు అలా పెట్టాడు. ఆ బచ్చల ఆటలు, ఆ ఆటలు, ఈ ఆటలు. సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ ఏడుస్తారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ బాల్యం చూపించారు. తర్వాత ఫ్రెండ్స్ విడిపోయారు, కొట్టుకున్నారు, విడిపోయారు, ఇవన్నీ ఒకసారిగా వచ్చి కలిసిపోతారు. ఆ టైప్ ఆఫ్ చూపించారు. సినిమా అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగుందన్న కమిటీ కుర్రోళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇలాంటి మంచి స్టోరీని తన ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కెరీర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో చాలా మంచి స్టోరీని చూస్ చేసుకున్నారు. సో చెప్పాలంటే కమిటీ కుర్రోళ్ళు ఫీల్ గుడ్ మూవీ. సో మనందరినీ
సో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మన విలేజెస్లో ఎలా అయితే మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఎంజాయ్ చేసామో సో అవన్నీ ఈ మూవీలో చూపించారు. సో మూవీ చూస్తున్నంతసేపు మనం ఎవ్రీ వన్ కూడా వాళ్ళ యొక్క విలేజెస్లో ఫ్రెండ్స్ తోటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఎలా అయితే ఎంజాయ్ చేశారో చిన్నప్పటి మెమరీస్ని మనం ఒక ఎడ్యుకేషన్ అని చెప్పేసి అందరూ ఎవరి కాళ్ళు సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అని హైదరాబాద్ కానీ సో అన్ని సిటీస్కి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మనం ఆ ఊరికి అందరం కలుసుకొని ఫెస్టివల్స్ కానీ వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం అందరం కూర్చొని సో మాట్లాడుకుంటామో చిన్ననాటి జ్ఞాపకాలు సో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. వంశీ గారు మొదటి ఫిలిం అయినా కూడా చాలా బాగా తీశారు. అండ్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎమోషనల్ సాంగ్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. సో ఇంటర్వెల్ ముందున్న ఒక ఏదైతే సెంటిమెంట్ ఉందో చాలా బాగా కనెక్ట్ అయింది. సో బలగం మూవీ ఇలాంటి మూవీ చాలా ఇంకా రావాలని సో అందరూ ఇలాంటి మూవీ చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలాంటి మూవీస్ మరికొంతమంది కొత్త డైరెక్టర్స్ అందరూ కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. సో మూవీ ఆల్రెడీ హిట్ అయ్యనే ఛాన్సే లేదు. సో మూవీ ఆల్రెడీ హిట్ ఎందుకనంటే ఒక మూవీలో ఏమేమి ఉండాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ఫన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది. సో నేటి తరం నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుంది కూడా అది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. సో ఓట్స్కి మనీ తీసుకొని ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోకుండా మన ఫ్యూచర్ ఎవరైతే బాగు చేస్తారో అనే నమ్మకం ఉంటో వాళ్ళని గెలిపేయాలని ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. సో రీసెంట్గా పాలిటిక్స్ మీద ఏదైతే జరిగిందో ఏపీ కానీ తెలంగాణలో కానీ సో అది ఒక కంటెంట్ని కూడా బాగా తీసుకున్నారు. చాలా బాగా కనెక్ట్ అవుతుంది యూత్కి. సో ఓవరాల్గా నిహారిక గారు ఇలాంటి ఒక ఫస్ట్ మూవీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తన స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్ళు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో యంగ్ జనరేషన్ కూడా ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాం అన్నమాట. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. చాలా బాగుందన్న. కమిటీ కుర్రోళ్ళు అంటే అందరూ చాలా రియలిస్టిక్ ఉంది మూవీ. అంటే మనకి ఎవరికైనా సరే పల్లెటూరులో నివసించే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అనేది. కంటెంట్ కూడా యాడ్సప్ మనకి రియల్గా జరిగినాయి. సాంగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్న. సాంగ్స్ 3-4 ఉన్నాయి. చాలా రియలిస్టిక్ ఉంది మూవీ అయితే. అంటే మనకి ప్రతి ఊర్లోని కమిటీ కుర్రోళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళకి ఊరు మంచి చేద్దాం అనేసి ఆ తత్వం ఇదంతా కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే చిన్నతనం అంతా జ్ఞాపకం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. మనం అందరం అవి చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రతి ఒక్కటి అన్న సీడీలతో సహా ₹2 సైకిల్ అద్దె తెచ్చుకోవడం. మళ్ళీ మన ఫ్రెండ్స్ దూరగాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ ఇందులో వచ్చేసారన్న. ఎందుకంటే నా రియల్ లైఫ్ చూసుకున్నట్టు ఉందన్న. థియేటర్లో కూర్చున్నంతసేపు సినిమా చూసినట్టు ఎక్కడా లేదు. అందరూ ప్రతి ఒక్కరు కూడా రియల్ లైఫ్ చూసుకుంటారు లేదు తెలియదు కానీ నాకైతే రియల్ లైఫ్ జ్ఞాపకం వచ్చిందన్న. చిన్నప్పుడు 10th క్లాస్లో లవ్ స్టోరీ, ఆ జామ తోటలోకి వెళ్ళి జామకాయలు వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా డైరెక్టర్ గారు మా ఊరు కాబట్టి ఇంకా అలాగే ఆయన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మెమరీస్ కింద తీసారనుకుంటున్నాను. ఈ మూవీ ఆల్బమ్స్లోకి వెళ్ళవలసిన మూవీ అన్న నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే స్టోరీ యాడ్సాప్ చెప్పాలంటే కొన్నిదల నిహారిక గారికి యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాగ ఒక మంచి రియలిస్టిక్ కంటెంట్ తీసుకున్నందుకు ఆవిడ ఎలాంటి ఇంకా ముందు బాగా చేయాలని కోరుకుంటున్నాను. సినిమాకి ఫైట్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి. ఇదంతా కాకుండా మనం కూడా ఈ వెర్షన్లోకి వెళ్తున్నాం, రియలిస్టిక్ వెర్షన్లోకి. ఇది ఇలా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను.